కొందరు ఆడవాళ్ళు ఈ ఫ్రీ బస్కి ఎంత అలవాటు పడిపోయారంటే మొన్న బీకొండేపాటి కిరాకి వెళ్ళి రిటర్న్ వస్తుండగా ముగ్గురు లేడీ ప్యాసింజర్స్ అయితే ఎక్కారు. వాళ్ళు ఎక్కి కొంచెం ఎదరికెళ్ళగానే గాలి దుమ్ములు వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట. వాళ్ళు వెంటనే అన్నారు, బాబు బరకాలు లేవో మేము తడిచిపోతున్నాం, ఎలాగైతే అలాగా ఆటోలో బరకాలు ఉండాలి కదంటే నేను అన్నాను, అమ్మ మొన్న ఇప్పేసి నేను ఎండాకాలం కదా అని ఇప్పేసి అన్నాను. తీరా ఎంకాకాలకు వెళ్ళాక నేను గుడి వెళ్ళిపోతానని మీరు ఎక్కడికంటే వాళ్ళ గుడిమే అన్నారు. సరే ఉండిపోయిన అంటే లేదు మేము బస్సు ఎక్కొస్తామన్నారు. సరేలేని అలా దింపి నేను దువ్వు వెళ్ళి టికెట్లో పని అవుతాయని చూసి దాదాపు ఒక 20 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఒక ఇద్దరు ఎక్కారని. అప్పటికి వాళ్ళు తడిసిపోయి ముద్దయిపోయి అంకెకాలం కూడా ఉన్నారే తప్ప వాళ్ళ మట్టికి బస్సు అయితే ఎక్కుతామని ఆటో ఎక్కరన్నారు. అప్పటికి తడిసి ముద్దయిపోయారు. ఆటో ఎక్కితే చినుకు పడితేనే ఇబ్బంది పడిన వాళ్ళు తడిసి ముద్దయిపోయిన ఫ్రీ బస్సే కావాలన్నారు. ఇప్పుడు నిడదలు వెళ్ళాను, రిటర్న్ వస్తాను ఒక చోట ఊరి పేరు చెప్తున్నాం. అయితే వాళ్ళు ముగ్గురు దారిలో ఆపారనమాట. వాళ్ళ కోసం నేను ఆపి వెనక్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నా. వచ్చారు ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతామంటే ఒక ఆవిడ నేను ఆవిడ ఎలాగ బస్సు ఎక్కితే ఫ్రీ బస్కి వస్తాను. అందరూ ఇద్దరు అబ్బో అలా కదమ్మా నేను ఛార్జీ పెట్టుకుంటాను నువ్వు రామంటే అబ్బాయి నేను ఫ్రీ బస్కి వస్తాను వాళ్ళు నన్ను 7 నిమిషాల పైన వెయిట్ చేపించి అని ఏమనుకోగానే ఆవిడ రానంటుంది కదని చెప్పేసి ఆ ఒక్కరి కోసం వీళ్ళిద్దరు కూడా దిగిపోయారు. అంటే చెప్తున్నా ఒక 80% అందరూ ఫ్రీ బస్కి బాగా అలవాటు పడిపోయారు. కన్విన్స్ చేసినా కూడా ఒక్కరి వల్ల మీతో కన్విన్స్ అవ్వాల్సి వస్తుంది కానీ ఆటో ఎక్కడానికి ఎవరు ఇష్టపట్ల.